This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నిత్య పూజ విధానం ఏ విధంగా ఉండాలి? ఈ నిత్య పూజ విధానం పైన చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అవునమ్మా. ఏమైనా నియమాలు పాటించాలా నిత్య పూజ విధానం చేయాలంటే? నిత్య పూజ ఆడవాళ్ళు చేస్తే మంచిదా, మగవాళ్ళు చేస్తే మంచిదా గురువుగారు? మీరు అడిగిన దాంట్లో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అవును. జీవితమే ఒక సందేహం. జీవితమే ఒక సందేహం కాబట్టే మనం ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. దాదాపుగా 100కి 90 మంది అయితే ప్రశాంతంగా భోజనం కూడా టైం టు టైం చేయలేకపోతున్నారు. అంటే సందేహాలు, ఇది వస్తే అది పోతుందేమో, అది వస్తే అది పోతుందేమో. ఆ సందేహం అనేటువంటిది సగం జీవితాన్ని హరించేస్తుందమ్మా. ఎందువల్లనంటే ఇప్పుడు మీరు అడిగారు నన్ను, నేను ఒక విధానం చెప్తా, ఇలా చేయండి అని. ఇంకొక ఆయన వచ్చి ఇంకొక విధానం చెప్తాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక విధానం చెప్తాడు. ఈ చెప్పిన ముగ్గురు బాగానే ఉంటారు. ఈ ముగ్గురు చెప్పింది విన్నవారికి సందేహాలు మొదలవుతాయి. ఇంకా ఆయన ఎట్లా చెప్పారు, ఒక వారం అలా చేసాం, ఈయన ఇట్లా చెప్పారు, ఇలా చేస్తే అనర్థమేమో, ఇంకొక ఆయన ఇట్లా చెప్పారు, తెలియక అరగత్తరలో పోక చెక్కలాగా అయిపోతున్నారు అందరూ. ఎప్పుడూ కూడా మీరు ఒక విధానం విన్నారు అన్నప్పుడు 100 మంది 100 చెప్పినా మీరు విన్న విధానాన్ని ఆచరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తా, ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది మీ పూర్వీకులు అడగండి. ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మమ్మలు ఎవరు ఉంటారు కదా, అమ్మ మన ఇళ్లలో ఇలా ఉంటుందా, మనం ఎప్పుడైనా ఇలా చూసామని వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒక విషయం చెబితే వాళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ అవుతుంది. ఎందువల్లంటే వాళ్ళు మీరు పుట్టడానికి ముందు నుంచి వాళ్ళు ఎన్నో చూసి ఉంటారు కదా, వాళ్ళు చూడనటువంటి వాళ్ళు వస్తున్నాయి అంటే అవి లేనివేగా కొత్తగా సృష్టిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు ఏంటి అని. కాబట్టి దాన్ని ఆచరించడం శ్రేయదాయకం ప్రధానంగా. ఇకపోతే విషయానికి వస్తే, ఇంట్లో నిత్యం చేసేటువంటి దీపారాధన కానీ ఆరాధన కానీ మగవాడే చేయాలమ్మా. ఓకే. ఎందువల్ల మగవాడే చేయాలని, ఆడదానికి అర్హత లేదా అని అంటే, మగవాడే చేయాలంటే ఆడవాళ్ళకి అర్హత లేదా అని కాదమ్మా. అక్కడ కొన్నిట్లకి కొన్ని చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు సంబంధం లేని విషయం ఒకటి చెప్తా. ఇంట్లో ఏదో ఆబ్దీకమో తిథో ఏదో వస్తుంది, ఆ అబ్బాయికి వివాహం కాల, అతను దీపారాధన చేస్తున్నారుగా. వివాహం అవ్వగానే అమ్మాయిని వచ్చి దీపారాధన చేయమంటున్నారుగా. ఇంట్లో దీపం వెలిగించమని చెప్పలేదమ్మా ఎప్పుడు కూడా. ఇంటికి దీపం ఇల్లాలు. అంటే ఆ ఇంట్లో ఆ స్త్రీ ఎవరైతే కనుక వివాహం చేసుకుని అడుగు పెడుతుందో ఆవిడ నవ్వుతూ ఉన్నంతకాలము కూడా ఆ కుటుంబానికి జ్యోతిలాగా ప్రజ్వలించి కుటుంబాన్ని చక్కబెట్టి ప్రశాంతత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేగాని ఆవిడ వచ్చి దీపారాధన పెట్టాలి, నేను మాత్రం ఆవిడ రోజు తిరుగుతూనే ఉంటానంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషుడు మాత్రమే ఇంట్లో నిత్యం దీపారాధన ఆరాధనలు చేయాలి. అయితే ఇప్పుడున్న రోజుల్లో పురుషుడు చేయట్లేదు, స్త్రీలే చేయవలసి వచ్చింది. పురుషుడు ఎందుకు వల్ల చేయట్లేదు అనేటువంటి దానికి అనేక రకాలు ఉన్నాయి. పురుషుడు తను ఉదయం స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర కూర్చునే సమయానికి ఆ ఇంటి ఇల్లాలు అప్పటికే స్నానం చేసేసి ఆ దీపారాధన మొత్తం రెడీ చేసి పెట్టాలి. అది జరగట్లేదు కాబట్టి ఇది జరగట్ల కనుక ఇంట్లో 8 9 గంటలకు చిన్నగా దీపారాధన చేసుకుంటున్నారు. ఇక 8 గంటలకి 9 గంటలకి చేసుకునేటువంటి దీపారాధన ఎలా ఉంటుంది? ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తం. ఇవాళ మీరు ఉదయం 5:30కి ప్రయాణంలో ఉన్నారు, 6 గంటలకి దీపారాధన చేయలేకపోయారు, ఇంటికి వచ్చి దీపారాధన చేసుకున్నారు అంటే ముఖ్య కాలంలో చేయవలసిన పని మీరు చేయలేకపోయారు కనుక సమయం దాటిన తర్వాత ప్రాయశ్చిత్తంగా మీరు మళ్ళీ చేసుకున్నారు. అలానే సంధ్యా సమయంలో కూడా ఏదో ప్రయాణంలో ఉన్నారనుకున్నాం, ఇంట్లోనే ఉండి ఈ సమయాల్లో దీపం పెట్టుకున్న తర్వాత నేను ప్రధానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా నేను దీపం పెడతా అంటే ఎలాంటి ఉపయోగం లేదు. అందరికీ చెబుతున్నానమ్మా, ప్రతి ఇల్లు కలకల్లాడుతూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖంగా ఉండాలి అని అంటే ప్రతి ఇంటి ఇల్లాలు సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఊడవాలి. ముందు ఇల్లు ఊడ్చి స్నానం చేయడం కదండి, స్నానం చేసి ఇల్లు ఊడవాలి. అదేంటండి చీపిరి కదండి, ఇల్లు ఊడ్చి స్నానం చేసి ఎలా ముట్టుకుంటాం? బాగుంది. చీపిరిని మనం ఎవరితో పూరుస్తాం? లక్ష్మీదేవి. మరి నిద్రలే చేసేసి ఆ విడిచిన బట్టలతోటి కాలకృత్యాలు తీర్చుకున్నటువంటి బట్టలతోటి ముట్టేసుకోవచ్చా? మరి ముట్టుకోవచ్చా? మరి చీపిరి దాటద్దు అంటుంటారు, లక్ష్మీదేవి దాటకూడదు, లక్ష్మీదేవిని అశుచిగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటుంటారు కదా. మరి అపరిశుభ్రమైన వస్త్రములతో మరి దాన్ని మనం ముట్టేసుకోవచ్చా? నియమాలు ఉన్నాయి. ఉదయం సూర్యోదయ పూర్వం స్నానం చేసి అప్పుడు ఆ తర్వాత ఇల్లు మొత్తం ముడుచుకొని దేవుడి గృహం రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసుకునే సమయానికి అతను వచ్చి దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో చేసుకొని అంత పంచదార ఏదో నివేదన పెడితే అది జీవితం. సాయంత్రం సమయంలో కూడా సూర్యుడు అస్తమించడానికన్నా ముందు దీపారాధన పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా క్షేమంతో ఉంటుంది. క్షేమం 2. క్షేమం అనేటువంటిది మనకెందుకు?
క్షేమం ఎప్పుడు మనకు జరిగేది అది, ఎప్పుడు ఏడవడమే. వాడు తిన్నాను ఏడవటము, మనకు లేదని ఏడవటము, ఇంకోటి తింటున్నారేమో అని ఏడవటం, ఇవే కదా జీవితకాలం. అవన్నీ మనకెందుకు? క్షేమం. నేను క్షేమంగా ఉన్నా, నా చుట్టుపక్కల వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి ఉదయం సూర్యోదయాత్ పూర్వం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఎందువల్లనంటే అమ్మా, స్త్రీ కనుక ఇంట్లో దీపారాధనలు చేసుకుని పూజలు వ్రతాలు చేసుకున్నట్లయితే ఆ ఒక్క ఫలితం మొత్తం ఆ స్త్రీకి, ఆ స్త్రీ యొక్క సంతానానికి వస్తుంది. ఓకే. పురుషుడు కనుక ఇంట్లో చేసినట్లయితే కుటుంబానికి వర్తిస్తుంది. అంతేకాని ఆ స్త్రీ చేస్తే భర్తకి ఇసుకరైనంత కూడా లభించదు. ఒకవేళ ఆ స్త్రీ ముఖ్యకాలంలో కాకుండా అటో ఇటు కాస్త చేసిన ఒక పాపం వచ్చింది, ఆ పాపం అనేటువంటిది భర్తకు ఆపాదిస్తుంది. ఓకే. భర్తగా పాపం వచ్చేస్తుంది. అదే భర్త కనుక ఏదైనా పాపం చేస్తే స్త్రీకి ఆవగింజంత కూడా ఇసుకరైనంత కూడా ఆ పాపం తగలదు. ఆ వ్యత్యాస విధానాలు ఎలా ఉన్నాయి. అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చెప్పబడి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ప్రతి దానికి రివర్స్లో వెళ్తున్నాం. ఈ ప్రతిదానికి రివర్స్లో వెళ్ళటం వలన ఎవరు ఇబ్బందులు పడుతున్నారు? మనమే. ఆ ఇబ్బందుల్లోంచి బయటపడే ప్రయత్నం చేయకుండా దానికి మళ్ళీ ఏదో ప్రయత్నం చేయటం వలన ఆ ఇబ్బందులు ఎక్కువ అవటం వలన నేను చేయాల్సింది చేస్తున్నాను, భగవంతుడు నన్ను చూడట్లేదు కాబట్టి దేవుడు లేడు. ఈ కాస్తకే మరి ఇంతకాలం నిన్ను చూసిన దానికి చేసిన దానికి అబ్బాయి అది మాకు సంబంధం లేదండి. ఇప్పుడు మేము ఏం చేసావు? ఏదో ఎందుకు చేసావు? కాదండి, నేను ఉదయం 9ంటికి నాకు కుదిరింది అప్పుడే నేను దీపారాధన చేశాను. ఈఎంఐ ఎందుకని నెల 8వ తారీఖు 5వ తారీఖు అండి. 5వ తారీఖు నాకు కుదరలేదు, 6వ తారీఖు కట్టించుకుంటాను కడతా అంటే నీకు చెక్ బౌన్స్ ఒకటి ఉంటుందా? ఆ ఛార్జెస్ తీసుకోకుండా ఉంటాడా? ఒక 5 నెలలు అలానే జరిగింది. ఈ చెక్ బౌన్స్ ఎందుకు? నీకు సిబ్బిలిపోయిందిగా, ఇంకో చోటు నీకు లోన్ రావట్లేదుగా. మర్నాడు కట్టినప్పటికీ కూడా నువ్వు మర్నాడైనా కడుతూనే ఉన్నావు కదా. ఆ రోజు నువ్వు కట్టకపోతే నీకు ఎందుకు చెక్ బౌన్స్ ఛార్జెస్ ఎక్స్ట్రా వేస్తున్నాడు? ఒక్కరోజే కదా. అంటే అది వేరంటాడు మళ్ళీ. అంటే నువ్వు మాత్రం ఇక్కడ ఏ రకంగా చేసేసినా ఇన్ టైంలో చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేసినా నీకు భగవంతుడు ఫలితాలు ఇచ్చేయాలి. అక్కడ మాత్రం నువ్వు ఇన్ టైంలో కట్టకపోతే దానికి వడ్డీ చక్రవడ్డీలు అన్నీ నువ్వు కడుతున్నావు. అంటే అన్నీ ఇష్టమే. మన ఆలోచన అనేటువంటిది మనం ఏం చేస్తున్నాం, మనం చేసిన దానికి మనకు వచ్చే ఫలితం ఎంత, మనం చేసేది వచ్చే ఫలితం బ్యాలెన్స్డ్గా ఉందా లేదా. బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనం పుణ్యం చేసుకున్నామా? లేదు. పాపం పోగొట్టుకున్నామా? లేదు. ఏం చేస్తున్నాం? దేవాలయానికి వెళ్తున్నాం, నా గోత్రము పేరు చెప్పుకుంటాం, నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేస్తున్నాం. ఎన్ని అడిగినా రావట్లేదుగా. ఎందుకు రావట్లా? మామూలుగా ఎందుకు రావట్లా? కరెక్ట్గా చేయట్లేదు. ఎందుకోసం చేయట్లేదంటే లోపల మొత్తం అంతా కూడా పాపమే ఉందిగా. అంత నిప్పులు ఉన్నాయి బాగా. ఆ నిప్పులు కనకనలాడుతున్నప్పుడు అందులో నువ్వు బొగ్గులు వేస్తే నిప్పులు ఆరిపోతాయా? ఆడవు కదా. ఆ బొగ్గులు కూడా మాడి మసిపోతాయి. అదే ఆ నిప్పులను అలా వదిలేస్తే కాసేపటికి మొత్తం ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత నువ్వు ఎన్ని బొగ్గులు వేసినా నిప్పు రాదు కదా. లోపల ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడానికి నువ్వు పూజ చేసుకోవాలి. అవన్నీ నేను భద్రంగా బ్యాంకులో దాచుకుంటాను, నాకు పుణ్యం కావాలి అనుకుంటే ఇంత పాపం ఉండగా నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? రాదు. కనుక ఆ పని చేయాలి. ముందు ఆ పని చేయాలంటే సూర్యోదయాత్పూర్వం దీపారాధన చేసుకోవడం మొదలు పెడితే ఆ నూనె వేసి ఒత్తి పెట్టి వెలిగిస్తే ఆ నూనెలోంచి ఎప్పుడైతే కనుక ఒత్తి కాలిపోతూ మొత్తం వచ్చి పెద్ద మంట వస్తుంటుందో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నీకు దోషం పోయినట్టే. కొంతమంది ఇంట్లో దీపారాధన చేస్తారు, ఆ ఒత్తి అయిపోతుంది, ఒత్తి అలానే ఉంటుంది, నూనె మొత్తం పీల్చేసుకుంటుంది. ఎన్ని రోజులు చేసినా కొంతమందికి అలానే ఉంటుంది. కానీ కొంతమందికి దీపారాధన చేస్తే ఆ ఒత్తి లోపలికి వచ్చి మొత్తం అంతా అంటుకుపోతుంది. అలా అంటుకుపోతుందంటే భగవంతుడు నీకు ఏదో యోగాన్ని ఇస్తున్నాడు, నీకు ఉన్నటువంటి దోషాన్ని తీసేసి. అలా కాకుండా నూనె మొత్తం పీల్చేసుకుని ఒత్తిడి ఆగిపోయిందంటే నువ్వు చేసుకున్నటువంటి కర్మ కొంచెం కూడా కదలలేదు. ఆ కదిలించుకోవడం కోసం ఇంకొంతకాలం ఇలానే నువ్వు అనుభవించు చెయ్యి అనేటువంటిది చెప్పే విధానం. ఆ దీపారాధనతోటే మన జీవిత విధానం ఏంటి, మనం బాగుపడతామా బాగుపడమా, మనకు ఆ యోగ్యత కలిగిందా కలగట్లేదా కలగబోతుందా అనేటువంటిది అదే చెప్పేస్తుంది మనకు. అందుకని దీపారాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధతో ఉంటే ఇల్లు కూడా తగలబడిపోతుంది. కాబట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రేమ్ అది చెప్పబడింది. కాబట్టి దాన్ని అనుసరించి నువ్వు దీపారాధన చేసుకున్నావా, నువ్వు దీపారాధన చేసేటువంటి సమయంలో నీ మనస్సు ఏ రకమైన స్థితిలో ఉందో అదే రకంగా నీ మనస్సులో స్వామి ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ కల్పించు, ఈ దీపారాధన నేను ప్రతిరోజు చేసే భాగ్యాన్ని నాకు కలిగించంటావా, నీ దోషాన్ని తగ్గిస్తూ ఆ దీపం అనేటువంటిది ఆ ఒత్తితో సహా మొత్తం భస్మం అయిపోతుంది. లేదా నూనె మొత్తం అయిపోయి ఒత్తిలానే ఆగిపోతుంది. అంటే శేషం మిగిలిపోయింది కానీ అక్కడ మళ్ళీ నువ్వు రేపొద్దున ఇంకొక ఒత్తి వేసి మళ్ళీ నూనె పోయాల్సిందే. మళ్ళీ ఎలా ఆగిపోయిందంటే నీకు ఎక్కడో సరైనటువంటి సద్భావం లేకుండా
వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇంకోటి నువ్వు చేసావు కాబట్టి నీకు ఎప్పటికీ ఆ పాపం పోవట్లా. ఎన్ని దీపాలు పెట్టినా ఆ పాపం పోదు. ఈ రకంగా నువ్వు మనస్సుతో పెట్టు. మొత్తం ఒత్తితో మొత్తం గాలిపోతుంది, ఏముంటుంది లోపల మసి వస్తుంది, మొత్తం ఆ మసితో పాటు మొత్తం అంతా దోషాలు పోతున్నాయి. కాబట్టి ఇంట్లో ప్రధానంగా చేయవలసింది పురుషుడు. పురుషుడు కుదరని పక్షం ఊర్లో లేకపోతే స్త్రీ చేయొచ్చమ్మా. ఊర్లో ఉండి పురుషుడు చేయకుండా స్త్రీ చేస్తుంది అని అంటే ఆ స్త్రీ చేసుకునేటువంటి పుణ్యం తన పిల్లలకు అందిస్తూ ఉంటుంది. ఆ రకంగా కుటుంబం వృద్ధి చెందుతూ ఉంటుంది. అది పరిస్థితి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.